నమస్తే అండి. ఈరోజు నువ్వులు ఉండ చేస్తున్నాను. చాలా సింపుల్గా 2-3 ఇంగ్రీడియంట్స్ అంతే. నువ్వులండి, మన ఇష్టం. మీరు ముడి నువ్వులు తీసుకోవచ్చు. నేను తెల్ల ముడి నువ్వులు తీసుకున్నాను. 2 కిలోలు నువ్వులకి కిలో బెల్లం అయితే నేను బెల్లం తగ్గించేస్తున్నాను. 1 కిలో సరిపోతుంది అనుకుంటున్నాను. చాలపోతే కొంచెం వేస్తాను. యాలకులు చూసారా, పొయ్యి వెలిగించుకున్నాను. కిలో వేయించుకుందామండి. బెస్ట్ కిలో అయిపోయినాక కిలో వేయించుకుంటాను. బెస్ట్ అది. ఇదిగోండి, సిమ్లో వేయించుకోండి. నేను మీకు రంగు వచ్చినాక చూపిస్తాను. నేను 2 యూజ్ చేస్తున్నా, ఎందుకంటే మనకి అడుగంటకుండా మంచిగా ఏగుద్ది. నాకు ఇట్లా అలవాటు. ఇదిగోండి, 20 నిమిషాలు పట్టింది వేయించడానికి. మీకు మన పొయ్యిని బట్టి కూడా ఉంటుంది. మీరేం చేస్తారంటే, మీకు ఏగినియ్యాలు ఇవ్వ అని తెలుసుకుంటానికి కొంచెం నోట్లో కూడా వేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే మనకు తెలిసిపోతాయి. ఇదిగోండి, నోట్లో వేసుకున్న భలే ఉంటాయండి. ఇదిగోండి, తెల్లటే పోస్తున్నా చూడండి. మీకు తెలుస్తానికి దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఎప్పుడు మొత్తం ఒకేసారి కట్ చేయమాకండి, ఇట్లా ఉంచేయండి. పాలకు కానీ దేనికైనా ఒకసారి చూడండి. ఇది రంగు, ఇదేమో బ్రౌనిష్గా ఉంది, ఇదేమో తెల్లగా ఉంది. ఇదిగోండి, వైట్గా ఉంటుంది. అది చూడండి, అది కొంచెం బ్రౌన్గా ఉంటాయి. ప్లస్ నోట్లో వేసుకుంటే భలే టేస్ట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది 20 మినిట్స్ పట్టిందండి కరెక్ట్గా కిలో ఏగుతానికి. నా స్టవ్ ఒక్కొక్కళ్ళ మంటను బట్టి కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇంకా చిట్టపట్ట బాగా అంటున్నాయి. ఇంకా తీసేసుకుందాం. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. ఈ డిప్లో పోసిన ఆరుతుంది లోపు. అది ఆరింది దంచుకోవచ్చు మనం. ఇదిగోండి, యాలక్కాయలు ఉన్నాయి కదా, పంచదార వేసుకుని పొడి చేసేసుకుందాం. అంతే, అన్ని యాలక్కాయలు పొడి అయినండోయ్. నేను లైట్గా వేస్తాను. నువ్వులకి యాలక్కాయలు పొడి అయిపోయినా బాగానే ఉంటుంది. ఇది పొడి. నేను పొడి కూడా డైరెక్ట్ వేయను, టీ వడకట్టే దాంట్లో వేసి మనకి ఆ పైన పొట్టు కూడా రానియకుండా వేస్తా. ఇదిగోండి, ఇది చూసారా, ఇట్లా తీస్తే ఇట్లా వచ్చేసింది. బెల్లం తురుము వేసుకుందాం. ఫస్ట్ కిలో బెల్లాన్ని ఇట్లా దంచుతున్నానండి. ఇట్లా దంచి పక్కన పెట్టుకుందాం ఫస్ట్. అది కిలో బెల్లం కదండి, ఇంకొంచెం పడుతుందని ఇది కూడా కొడుతున్నాను. కొట్టి పక్కన పెట్టుకుంటా. ఈ ముక్కలు సగం కంటే తక్కువ వేసాను. ఇట్లా కొట్టుకుంటే ఏమవుతుందంటే, మనం నువ్వులు దంచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. బెల్లం ఎప్పుడు జిగురు బెల్లం తీసుకోవాలి. ఇట్లా చెక్క బెల్లం ఇలా లడ్డూలకి ఇట్లా పనికిరాదు. ఇది నేను కింద పడితే పైన వేసుకుంటాకి నేను కడుక్కుని వచ్చి పెట్టుకున్నా. చూద్దామండి. నేను చాలా రోజుల తర్వాత ఎప్పుడు మిక్సీలోనే చేస్తా. ఈసారి రోలు ఉంది కదా, రోట్లో చేద్దామని నేను రోట్లో దంచుతున్నా. బయట చేసుకోవచ్చు, చీకటి పడిపోయింది. దంచుతుంటే ఏం వాసన వస్తుందండి. చూద్దాం. ఇది కింద పడిపోతే అది అక్కర్లా. ఇదే 4 దెబ్బలు ఇంకా నలిగిపోయింది. ఇదిగోండి, బెల్లం వేద్దాం. వేసుకుని పక్కన పెట్టుకుంటా. నేను ఈజీగానే ఉందండి. నేను కొంచెం కష్టమవుతుందాం అనుకున్నా, అది కింద పడితే ఇల్లు కదా అని అనుకుని నేను కుంది పట్టుకొచ్చా కడుక్కుని. అయిపోయింది. ఈ డిప్లో తీసేస్తాను. చక్కగా దీంట్లో వేసేసుకుందాం. మీకు మధ్యలో దంచుతున్నప్పుడు చూపిస్తా. చూడండి, అంత ఈజీగా పొడి అయిపోయింది. నేను గట్టి దెబ్బ కూడా వేయట్లేదు. భలే వాసన వస్తున్నాయి. అసలు నువ్వులు మంచి వాసన కదా. ఇదిగోండి, దంచంగానే చూడండి ఎట్లా అయిపోయిందో. చూసారా, పొడి పొడిలాడుతూ అయిపోయింది. కొంచెం బెల్లం వేసేసుకుందాం.
ఇగో 2 కిలో తీసుకొచ్చారు, అంకుల్ తెచ్చిపెట్టారు. బెల్లం వేసి దంచితేనే బాగుందండి, అందుకు బెల్లం వేసి దంచుతున్నా. ఒక గుప్పిడి బెల్లం ఫస్ట్ దంచేసుకుంటున్నా మెత్తగా. ఫస్ట్ బెల్లం వేసి బెల్లం దంచేసి మనం మెత్తగా నువ్వులు వేస్తే భలే వచ్చిందండి. అందుకు నేను ఫస్ట్ బెల్లం దంచేసుకుంటున్నా. మనకు కూడా ఈజీ అండి, ఇంకా ఇట్లా దంచుకుంటమే ఈజీ. ఇదిగోండి, ఒక గుప్పిడికి ఒక గిన్నె వేసుకున్నాం అనుకోండి, కరెక్టే సరిపోతుంది. ఇక ఇట్లా కింద పైది తీసుకుని దంచుకోండి. ఫస్ట్ 1/2 కిలో చేసుకోండి, చేసి నాకు కామెంట్ రాయండి. కరెక్ట్గా టేస్ట్ చూశాను. 2 కిలోలకి 1.5 కిలో బెల్లం పట్టిందండి. కిలోకి 600 బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు 30, అంతకంటే ఇంకెక్కువ వేయమాకండి, బాగోదు. యాలక్కాయ పొడి అండి ఇది, ఇంత వేయను, నాకు ఇంకా వేరే స్వీట్స్కి కావాలి. ఎందుకు ఇట్లా అంటే నాకు ఇది మీకు చూపిస్తా. ఇట్లా తుక్కు వస్తుంది, ఈ తుక్కు నాకు ఇష్టం ఉండదు, అందుకని నేను ఇట్లా టీ దాంట్లో వేసుకుంటా అంతే. ఇక ఉండలు చేసినాక మీకు చూపిస్తానే, ఇవన్నీ సర్దేసుకుంటాను ఫస్ట్, తర్వాత ఉండలు చేస్తా. చూసారా ఇది ఎంత వచ్చిందో తుక్కు? ఇదిగోండి, ఇది మంచిది కాదు, ఇది నాకు ఇష్టం ఉండదు. టీలో వేసుకోవచ్చు మనం. కలిపేసుకుందాం. ఇంకా కలిపేసుకుని నేను ఉండలు చేస్తాను. కొంచెం కిందకి పైకి అంతా కలపాలి. 2 సార్లు దంచానండి. ఫస్ట్ బెల్లం వేసి దంచినాక బెల్లం అక్కడక్కడ గెడ్డలు ఉన్నాయి, అందుకని 2 సార్లు దంచా. ఇది అయినా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, ఇట్లా అంటే నలిగిపోతాయి. మనం నిదానంగా చేస్తానే. నేను ఫస్ట్ ఇవన్నీ సర్దేసుకుంటా. నాకు ఉండ వస్తుంది, మధ్య మధ్యలో చేతులకి తిక్కుగా ఉన్నప్పుడు ఉండ రాకపోతే నేను పక్కన నెయ్యి పెట్టుకున్నా. చలికాలం ఎక్కువ నువ్వులు తినమంటారు కదా, అమెరికాలో ఇప్పుడు బాగా చలి ఉంది కదా, అందుకని పిల్లలందరికీ నేను నువ్వులు లడ్డు చేసి పంపిస్తున్నా. బెల్లం తక్కువ వేసాం కదా, కంగారు పడక్కర్లా. బెల్లం తక్కువ వేసినా కొంచెం నెయ్యి, ఇదిగోండి ఇంత దానికి ఇంత నెయ్యి వేసుకున్నాం అనుకోండి, మనకి ఉండ చుట్టుకుంటాం చాలా ఈజీగా చుట్టేయచ్చు. ఎక్కువ నెయ్యి అక్కర్లా. మీకు ఉండ రాకపోతే, ఉండొచ్చింది అనుకోండి అక్కర్లేదు. నేను టేస్ట్కి ప్లస్ ఉండ కోసం కూడా నేను నెయ్యి వేస్తున్నాను కొంచెం, నాకు ఉండ చుట్టుకుంటానికి. బెల్లం తక్కువ వేస్తాం వలన. మీరు అది అక్కర్లేదు అనుకుంటే కొంచెం గట్టిగా పిసికితే ఉండ వచ్చేస్తుంది. చూసారుగా ఎలా చేశాను. మీరు కూడా చేసి నాకు కామెంట్ రాస్తారు కదా. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.